in 8th class. My exhibit name is flexible units. We can use this ఎక్కడెక్కడ వాడచ్చు అంటే మన స్కూల్స్లో. ఫస్ట్ దాని పర్పస్ చెప్పు. దాని పర్పస్ ఏంటంటే ఇది స్మాల్ కిడ్స్కి యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి బేషన్స్ అందవు. మన దగ్గర బేషన్స్ ఎట్లుంటే సేమ్ హైట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి అందవు కాబట్టి వాళ్ళకి కింద యూజ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని నేను 3 heights ఆఫ్ బేషన్స్ ఇక్కడ పెట్టిన. 3 heights ఆఫ్ బేషన్స్ ఎందుకంటే వాళ్ళకి ఏ హైట్ వాళ్ళకి వాళ్ళు యూరిన్ చేసుకోవచ్చు. దాని తర్వాత వాళ్ళు యూరిన్ పోసిన దాని తర్వాత వాటర్ పోయకుండా వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఇది ప్రెషర్ బాక్స్ ఉంది. మనం ఎప్పుడు ప్రెషర్ బాక్స్ పైన ఎక్కుతాం ఆటోమేటిక్గా వాటర్ వస్తుంది. దీంట్లో నేను ప్రెషర్ బాక్స్లో ఏమేమి ఉన్నాయంటే ఓన్లీ దీంట్లో ఒకటే ప్రెషర్ ఉంది. ప్రెషర్ పైన ఎప్పుడు ఫోర్స్ పడుతుందో అప్పుడు ఆటోమేటిక్లీ వాటర్ వస్తుంది. మనం ఈ ఎగ్జిబిట్ని ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చంటే పబ్లిక్ ప్లేసెస్లో యూజ్ చేయొచ్చు, స్కూల్స్లో యూజ్ చేయొచ్చు, హాస్టల్లో యూజ్ చేయొచ్చు, ఇంకా బస్ స్టాండ్స్లో, రైల్వే స్టేషన్స్లో మనం ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. నాకు ఈ కాస్ట్ ఎంత అంటే ఓన్లీ నాకు ఈ బాక్స్కి 500 అయింది. అంటే 3 బాక్స్ అంటే 1500 అయిపోతుంది. ఆటోమేటిక్గా మనం తక్కువ కాస్ట్లో దీన్ని ఇన్వెంట్ చేయొచ్చు. దీనికి ఎలాంటి ఎలక్ట్రిక్ పవర్ లేకుండా ఆటోమేటిక్ సిస్టమ్ ఏం లేకుండా ఆటోమేటిక్ ఫ్రీగా చేసేస్తాం. బయట ఏంటంటే వాళ్ళు సెన్సార్స్ దానికి ఎక్కువ మనీ అవుతుంది కాబట్టి అది కొంచెం ఇబ్బంది. ఇది మాత్రం కాస్ట్ కాబట్టి ఈజీ.